పిఠాపురంలో కీలకమైన అంశం ఏంటంటే తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ వాళ్ళు హడావిడి చేస్తున్నారు. మద్దతు అంటూనే టీడీపీ లేకపోతే జనసేన ఎక్కడుంది అంటూ ఆయన మాట్లాడారని. ఆయన ఎవరితో మాట్లాడినా ఈ సహజంగా వీళ్ళు ప్రచారంలోకి తెస్తారు. ఎలా అయినా పవన్ ఓడించాలనుకుంటారు కాబట్టి. అయితే 2009 వరకు అది పిఠాపురం చిన్న నియోజకవర్గం. అప్పట్లో 90,000 నుండి 1,00,000 ఓట్లు ఉంటే అప్పట్లో 45,000 ఓట్లు తెచ్చుకునేవాళ్ళు, గెలిచేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి 2,30,000 ఓట్లు అక్కడ. 2019లో జనసేన ఓట్లు చేల్చడం మూలంగా 83,459 ఓట్లతో దొరబాబు గెలిచారు. ఇప్పుడు 2024లో త్రిముఖ పోటీ లేదు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ద్విముఖ పోటీనే. కాంగ్రెస్ పార్టీ సీన్ లేదు, ఇటు ఇద్దరి మధ్య నడుస్తుంది. ఇప్పుడు 1,10,000 ఓట్లు తెచ్చుకుంటే విజయం సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్కి 90,000 మంది అక్కడ కాపులే ఉన్నటువంటి నేపథ్యంలో విజయం ఖాయమని ఒక పక్కన నమ్ముతుంటే, మరొక వైపున వంగా గీత నేను కాపునే కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నా కాపు ఒక్క సామాజిక వర్గమే కాదు, మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా నన్ను ఆదరిస్తారు అని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవమో చూడాలి.